కెనాట్ యూజ్ దోస్ హూ కాంప్రమైజ్ విత్ ద వరల్డ్. లోకముతో రాజీ పడేవాళ్ళు దేవునికి పనికిరారు. దేవుడు మనల్ని ఏం చేస్తాడు అని అంటే, మనల్ని ఛాలెంజ్ చేస్తాడు, టెస్ట్ పెడతాడు, మనల్ని పరీక్షిస్తాడు. మనం ఆయనకి లోపడతామా లేదా. పిలిచింది మంచిదే, పిలువబడ్డాం, మనమందరం కూడా పిలువబడ్డాం. ఆయన పని చేయుటకు మనలో ప్రతి వారిని దేవుడు పిలిచాడు. ఒక్కొక్క పని కొరకు ప్రభు మనల్ని పిలిచాడు. పిలిచినప్పుడు మనల్ని పరీక్షించి, లోకములోను మన ఇంటిలోను మన యొక్క రహస్య జీవితంలోను ఆయన మనల్ని సవాలు చేసినప్పుడు, ఆయన యొక్క ప్రమాణానికి తగినట్లుగా, ఆయన స్థాయికి తగినట్లుగా మనం విధేయత చూపించినప్పుడు నెక్స్ట్ లెవెల్లోనికి ప్రభు తీసుకొని వెళ్తాడు. ఒకవేళ అక్కడే మనము భయపడిపోయి, ఒకవేళ అక్కడే మనం రాజీ పడిపోయామనంటే నెక్స్ట్ లెవెల్లోనికి, అనగా దేవుడు ఏర్పాటు చేసిన పని చేయడానికి దేవుడు మనల్ని ముందుకి తీసుకెళ్ళాడు. ఇంకో మాటలో చెప్పాలనంటే, రాజీ పడేటువంటి వాళ్ళతో దేవుడు పని చేయించుకోలేడు. గాడ్ కెనాట్ యూజ్ దోస్ హూ కాంప్రమైజ్ విత్ ద వరల్డ్. లోకముతో రాజీ పడేవాళ్ళు దేవునికి పనికిరారు. అంతే. ఇక్కడ మన